ఇప్పుడంటే కశ్మీర్ విషయం ప్రతిసారి టర్కీ అధ్యక్షుడు మాట్లాడినప్పుడల్లా జోక్యం చేసుకోవద్దు, ఇది మీకు సంబంధించిన విషయం కాదు, వేరే దేశాలు మా దేశానికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అని మామూలుగా చెప్పడం, పదే పదే హెచ్చరికలు జారీ చేయడం కూడా జరుగుతుంది. అయినా కూడా టర్కీ అధ్యక్షుడు తన తీరు మార్చుకోవట్లేదు. ఇంకా ఏం చేయాలంటారు? మరి ఏం చేయాలంటే అతనికి చేయవలసినంత చేస్తున్నాం. దీనికంటే ఎక్కువ ఖర్చు పెట్టే అవసరం లేదు టర్కీ మీద. మన టైం వేస్ట్ అయిపోతుంది, మన డబ్బు వేస్ట్ అయిపోతుంది. డాగ్ పార్క్ బట్ ద క్యారవాన్ మూవ్స్ ఆన్. అది టర్కిషా అరబ్ సామెత. కుక్కలు మరుగుతూ ఉంటాయి, బళ్ళు ముందరకు వెళ్ళిపోతూ ఉండాలి అంతే. ఇది మరీ టూ మచ్గా పట్టించుకోకూడదు. చెప్పింది చెప్పాం, పల్లెనోడు అది. మనం కూడా ఏమంటున్నామంటే ఎక్కువ అనవసరంగా అతను కూడా ఎక్కువ ఇరిటేట్ చేయకూడదు. డిప్లొమసీలో ఏంటంటే సైలెంట్గా సాఫ్ట్గా డీల్ చేయాలి. అతను మళ్ళీ నరేంద్ర మోడీని మీటింగ్లో కలిసినప్పుడు చాలా మర్యాదగా మాట్లాడతాడు, మర్యాద పూర్వకంగా మాట్లాడతాడు. అతను ఈసారి యునైటెడ్ నేషన్స్లో పెద్ద వ్యతిరేకంగా చెప్పింది ఏం లేదు. యుఎన్ ద్వారా మీరు చేసుకోండి, సరిగ్గా పీస్ రావాలి, ఏదో చెప్పాడు నీతులు. అవి మనం కూడా ఆయనకి చెప్పాలి. నువ్వు కూడా చేసుకో, చాలా యుద్ధాలు నువ్వు ఒకరి పడి ఉన్నావు, నువ్వన్నీ సరి చేసుకో అని చెప్తున్నావు కూడా. ఈ పక్క దేశాలతో అందరితో తగు పెట్టుకున్నావు. 70-80 సంవత్సరాలు బట్టి సైప్రస్తో పడ్డావు, గ్రీక్తో పడ్డావు, పక్క దేశం గ్రీక్తో పడ్డావు, గ్రీస్తో. అది చెప్తున్నాం. కానీ అతను చెప్తాం మాండు, మనం జవాబు సింపుల్గా ఇచ్చి ముందరికి వెళ్ళిపోవాలి. సీరియస్గా తీసుకుంటే ప్రతి దేశం ఏదో ఒకటి అంటూ ఉంటారు. ఇక అక్కడే మనం నిలబడి పోరాడి ఆర్టీసీ బస్సుల్లో దెబ్బలాట్లాగా ఉంటుంది. ఎందుకంటే దెబ్బలాట్లు జరుగుతాయంటే బస్సు నుంచి దిగాలి కదా, ఎవరు దిగరు. ఆ ఫైటింగ్ అలా రోడ్ల మీద అయితే ఎవరు వచ్చి ఆఫ్ చేస్తారు. వెళ్ళే బస్సు మీద దెబ్బలాడితే ఎవరు ఆఫ్ చేస్తారు? ఆ డ్రైవరే ఆఫ్ చేయాలి, చాలు కదా. సో ఆ పరిస్థితికి మనం రాకూడదు. మనం విన్నట్టుగా జవాబు చెప్పాం. అస్తమానం చెప్పలేం కూడా అని ఒక మెసేజ్ ఇవ్వాలి. నీకు అస్తమానం మెసేజ్ చెప్పలేం, పెద్ద మనిషివి, పెద్ద మనిషిలాగా ఉండు అని అధికారాలు కూడా చేయాలి. ముందరికి వెళ్ళిపోవాలి. పెద్ద డ్యామేజ్ ఏం చేసేది అతని మాటల వల్ల. ఎవరో చెప్పమన్నారో, నీకెవరు చెప్పమన్నారో మాకు తెలుసు, ఎందుకు చెప్తున్నావు మాకు తెలుసు అని చెప్తే సరిపడతాడు. 2023లో తీవ్రమైన భూకంపం టర్కీలో సంభవించినప్పుడు సాయం అడగకున్నా కానీ పక్క దేశం కాబట్టి భారతే కొన్ని వేల మంది, కొన్ని లక్షల మందికి ఆహారం కావచ్చు, అక్కడికి కావాల్సిన బేసిక్ మౌలిక సదుపాయాలు అంటే బేసిక్ నీడ్స్ అన్ని ఇక్కడ నుంచి పంపించడం జరిగింది. సో అంత మంచిగా ఉన్న భారత్ పట్ల ఇట్లా వ్యవహరించడం అనేది వద్దు అని, మా గురించి మీరు మాట్లాడొద్దు, మీకు సంబంధం లేదు ఈ విషయం అని అంటున్నా కూడా ఎందుకు టర్కీ అధ్యక్షుడు అలా చేస్తున్నారంటారు? అంటే ఆ కృతజ్ఞత అతనికి లేదంటారా? అది మనం కరెక్ట్ కాదు. ఎన్నో దేశాలు ఎన్నో ఇస్తాయి ఆపదలో, దాని గురించి వాళ్ళు ఫారెన్ పాలసీ మార్చుకుంటారంటే కరెక్ట్ కాదు. మనం ఏదో ఇచ్చాం, పెద్ద అనుకున్నంత ఎక్కువ ఇవ్వలేదు, ఏదో చేసాం, సెంటిమెంటల్గా చేసాం, మంచిది. వాళ్ళతో సంబంధం పాడవకుండా చూసుకోవాలి. ఎందుకంటే డిప్లొమసీలో అంటే దౌత్య సంబంధాలతో ఎప్పుడు ఎవరైనా విరోధిని మనం స్నేహంగా మార్చుకోవటానికే ప్రయత్నం చేయాలి. అది ప్రిన్సిపల్, మెయిన్ ప్రిన్సిపల్. అందువల్ల ఓవర్గా రియాక్ట్ అవ్వకూడదు. మొన్న ఆపరేషన్ సింధూర్ సమయంలో టర్కీ డ్రోన్ తెచ్చారు. ఆ డ్రోన్స్ కూడా వాళ్ళు మనుషులు పంపించి చేయించారని కూడా వచ్చినాయి. కానీ మనం పట్టించుకోకున్నట్టుగా వెళ్ళిపోవాలి ముందరికి. రేపు వాళ్ళు ఎలక్షన్ ఓడిపోతే మళ్ళీ అది గొడవే లేదు కదా. అప్పుడు టర్కీతో మనకు విరోధం ఉండిపోతుంది కదా దేశంతో. అది ఆలోచించుకోవాలి కదా. వాడు ఎలకాలం ఉండదు కదా. వాడిని తీసేయాలని అందరు తిరుగుతున్నారు, వాడి దేశాల్లో అంతా పాడు చేసేయాలని. వాడిని తీసేస్తే మనం అన్న మాటలు, టర్కీని అన్న మాటలు, ఆ విరోధం మిగిలిపోతుంది. ఒక వ్యక్తితో విరోధం దేశంతో విరోధం అయిపోతుంది. సో మనం ఎక్కువ కూడా చెప్పుకోడు. వాడి పర్మనెంట్ ఫీచర్ కాదు కదా. ఉంటాడు, 6 నెలలు ఉంటాడు, సంవత్సరం తర్వాత వెళ్ళిపోతాడు. అవేమవుతుంది అప్పుడు? ఎన్ని దేశాలతో, తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్తో మనకు విరోధం అనుకున్నాం, మంచి స్నేహితులు అయిపోయారా లేదా? అప్పుడు మళ్ళీ వచ్చి ఎంబసీ ఓపెన్ చేయమంటున్నారు, వాళ్ళ సైన్యాన్ని మనమే ట్రైన్ చేయమంటున్నారు. 3 సంవత్సరాలు అంత మార్పు వస్తుందని ఎవరన్నా అనుకున్నారా? వాళ్ళు అనుకున్నారంటే భారతదేశం మన దగ్గర రాలేదు, మంచి దేశం అని ఒక ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు ఆఫ్టర్ ఎర్డోగాన్ ఏంటి, 25 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నాడు, టైం అయిపోయింది, ఇంకో ఉంటాడా 2 సంవత్సరాలు ఉంటాడు. అది వెళ్ళిపోయాక మళ్ళీ దేశంతో మనకి విరోధం ఉండకూడదు కదా. ఆ వ్యక్తితో విరోధం ఆ వ్యక్తితో పోవాలి. సో అందువల్ల ఓవర్గా మరీ డీప్గా మనం వెళ్లకుండా అనవలసిన మాటలు అన్నాం, సరిపడతాయి.
ఓకే, దీని తర్వాత అంటే ఆయన ప్రసంగం తర్వాత సో అలాగే మన భారత్ కూడా ఆయనకి ప్రకటన హెచ్చరికలు జారీ చేయడం కూడా జరిగింది, మీకు అవసరం లేని విషయం అని. దీని తర్వాత ఫ్యూచర్లో టర్కీ భారత్ సంబంధాలు ఎలా ఉండే అవకాశం ఉందంటారు? మనకి ఎక్కువ మంది టూరిస్ట్ టర్కీ వెళ్తున్నారు, వెళ్ళనివ్వాలి, పాడు చేయకూడదు. ఎర్యోగానే వెళ్ళిపోయాక వచ్చే వాళ్ళతో సంబంధం ఉండాలి. టర్కీ జనానికి కూడా అనిపించాలి, అనవసరంగా భారతదేశ విషయానికి ఎందుకు వెళ్తున్నాం, ఆ ఆలోచన రావాలి. ఆ ఆలోచన వచ్చేటట్టుగా చేయాలి, ఆలోచన రప్పించాలి. మన టూరిస్ట్ వెళ్ళాలి. చాలామంది వెళ్ళొద్దు అంటున్నారు, వెళ్ళాలి, తప్పులేదు, వెళ్ళనే. వెళ్ళాక మంచి గుడ్ విల్ వస్తుంది. టర్కీ ఎర్డోగాన్ ఎల్లపాలం పరిపాలించదు కదా, సంవత్సరం ఉంటాడు, 6 నెలలు ఉంటాడు, ఇంకో 2 సంవత్సరాలు మ్యాక్సిమం వెళ్ళిపోతాడు. అప్పుడు తర్వాత ఏంటి? టర్కీతో మనకు విరోధం ఎంతో కంటిన్యూ అవ్వాలి అనవసరంగా, పాకిస్తాన్తో కంటిన్యూ ఉన్నట్టుగా. సో మనం ఆ కిటికీ కూడా తెరుచుంటాం, ఆ తలుపు కూడా తెరుచుంటాం. ఎర్డోగాన్ తర్వాత నాకు స్నేహితం చేసుకో. అది ఏ రకంగా మనం మాట్లాడుతున్నారో మన మినిస్ట్రీ, మన ఫారెన్ అఫైర్స్ వాళ్ళు చాలా తెలివితేటలు ఉన్నవాళ్ళు ఉన్నారు కొంతమంది, వాళ్ళు కరెక్ట్ పాలసీ తీసుకుంటూ ఉంటారు దీని మీద. అందువల్ల మనం ముందు వెళ్ళిపోతూ ఉండాలి. ఆ మాటలు అన్నా ఇక అయిపోయింది, మళ్ళీ ఇంకోసారి అంటాడు, అప్పుడే తిట్టారు. రోజు మనం పొద్దున్న లేచి వాళ్ళని తిడతామే, మన ఉద్యోగం కాదు, మన పని కాదు. ఎర్డోగాన్తో మనకు చెడ్డ ఉంటే ఉన్నారు టర్కిష్ ప్రెసిడెంట్. టర్కిష్ పీపుల్తో మనకు లేదు, మనం మర్చిపోకూడదు. టర్కిష్ పీపుల్తో మంచి సంబంధాలు ఉన్నాయి, మంచి సంబంధాలు ఉన్నాయి. అది మనం పాడు చేసుకోకూడదు. అది వాళ్ళకి అనిపించాలి, అనవసరమైన తగుల్లోకి మనం వెళ్తున్నాం. అది మన తెలివితేటలు, అది మనం లైన్ మీద ఉండాలి. ఆఫ్టర్ ఎర్డోగాన్ మంచి సంబంధాలు ఉంటాయి, అనవసరంగా ఎర్డోగాన్ మన సంబంధాలు పాడు చేస్తున్నారు అని కూడా చెప్పాలి. అక్కడ ప్రజలకు అందేటట్టుగా సంబంధాలు, పీపుల్ టు పీపుల్ సంబంధాలు పాడు చేస్తున్నారు, మీరు దేనికి పాడు చేస్తున్నారు అని అడగాలి.